విజయవాడలో ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణ తీరు చర్చనీయాంశంగా మారింది. కల్చర్ మేనేజ్మెంట్ అంటే పోలీసులు సాధారణ పౌరులతో ఎలా ప్రవర్తించాలో పోలీస్ మాన్యువల్ నియమాల్ని విస్మరించి వాహన చోదకులపై వినూత్న రీతిలో విరుచుకుపడుతున్నారు. ట్రాఫిక్ ఎంకరేజ్మెంట్ మాన్యువల్ నిబంధన ప్రకారం ఏదైనా వాహనాన్ని నిలిపి తనిఖీ చేయాలన్నా నియంత్రించాలన్నా సంబంధిత రోడ్డు సేఫ్టీ పాయింట్స్ ని ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. ట్రాఫిక్ నియంత్రణ మంచిదే అయినప్పటికీ వాహన చోదకులు వాహనాన్ని ఎక్కడ ఆపాలి, వాహన చోదకుడితో ఎలా ప్రవర్తించాలన్న విషయాలను మాత్రం ట్రాఫిక్ పోలీసులు విస్మరించడంతో అపఖ్యాతిని మూటకట్టుకోవాల్సి వస్తుంది. సమాజంలో విలువలతో బతుకుతున్న వారిని కూడా సైతం ఏకవచనంతో మనస్తాపానికి గురిచేస్తున్నారు. ఫ్యామిలీతో వెళ్తున్న వారిని సైతం అరే బండి పక్కన పెట్టు అంటూ హోంగార్డ్ వద్ద నుంచి సీఐ స్థాయి అధికారి వరకు అసభ్యకర పదజాలాన్ని వాడుతూ డిపార్ట్మెంట్ కు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. వాహనాలు ఆపి తనిఖీ చేయడంలో నిబంధనలు పాటించాలని పలుమార్లు ఉన్నతాధికారులు కోర్టులు చివాట్లు పెడుతున్నప్పటికీ పోలీసుల పద ప్రయోగంలో ఎటువంటి మార్పు రావడం లేదు. పబ్లిక్ అంటే అబ్బా బాగుంది కట్టల్లా కడతానన్నా క్యాష్ వీళ్ళకి 10 మంది కలిసి క్లాస్ దిగితే ఉంది కానీ 10 మంది పబ్లిక్ వచ్చి క్వశ్చన్ చేస్తే మాట్లాడుకో వెళ్ళిపోండి ఉంటారా ఫైన్ వేస్తాను సరే ఫైన్ కట్టలేను కట్టలేను సార్ లేదు ఇప్పుడే కట్టాలి అది మళ్ళీ తీసేస్తాను నా ఇప్పుడు క్యాష్ ఉంది సరే ఆ డబ్బులు ఇమ్మండి 1000 రూపాయలు ఇమ్మంటే ఇప్పుడు అది వాళ్ళు వెళ్తే మా డాడీ వాళ్ళ దగ్గర లేవు ఉన్నాయంతా నేను సాగుతున్నాను లేవు అవి సార్ లేవు సార్ బొద్దుగా సార్ మధ్య సరే పోలీసు వాళ్ళు రూల్స్ మాట్లాడినా అన్నారు సరే మాట్లాడండి సార్ మాట్లాడండి సార్ అంటే సార్ వచ్చి 2023లో ఫైన్ కట్టకుండా ఎవరు ఆ మాటకి నేను ఫైన్ ఒక ఫైన్ ఉంది కింద ఫైన్ ఉంది 3 ఫైన్ ఫైన్ కట్టా కింద కట్టా మధ్యలో కట్టా కిందది కట్టేటప్పుడు సార్ చెప్తా అదే నేను చెప్తాను పోలీసు కూడా ఎవరు చెప్పలేదు సార్ కొంచెం ఫైన్ ఉందండి సరే అన్న పడుతున్నప్పుడు సార్ ఏమైనా కేసులు ఉన్నాయని లేవన్నారు నేను అప్పుడు 135 రూపీస్ కట్టేశాను హెల్మెట్ లేస్తే కట్టేశాను ఇంకా లేవు ఇప్పుడు పట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు 2023లో ఫైన్ ఉంది అన్న తెలియదు ఇప్పటిదాకా తెలుసుకుంటే ఎప్పుడే కట్టేసేవాడిని నేను ఎప్పటికీ సార్తో వాళ్ళ సార్ కడతా సార్ కడితే స్కానర్ చూపించేస్తున్నారు సార్ స్కానర్ లేదు సార్ మా డాడీ అయితే డబ్బులు ఉన్నాయి అనుకోండి సార్ డబ్బులు ఉన్నాయి క్యాష్ కడతాం సారు 23లో ఉన్నది ఎవరు అందరూ ప్రతి ఒక్కరు అందరూ ఉన్నారు మళ్ళీ అక్కడ మళ్ళీ అందరూ మా ఫ్రెండ్స్ కాబట్టి పక్కన కూడా ఉన్నారు సరే పిలిచారు సార్ అది అయిపోయింది ఉన్నది మాట్లాడుతుంటే సార్ వచ్చి నువ్వు తాగి మాట్లాడు అన్నారు సార్ నేను ఇప్పుడు రాసిస్తా ఏదైనా చెక్ చేసుకోండి ఆ తాగుడు అలవాటు ఉందని తెలిస్తే నేను చెప్పేసాను అది కూడా మాట ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, రాజ్యాంగబద్ధంగా కల్పించిన భాషను ఎలా ఉపయోగించుకోవాలి అన్న విజ్ఞానాన్ని ట్రాఫిక్ పోలీసులు గాలికి వదిలివేయడంతో వాహన చోదకులు మనస్తాపానికి గురవుతున్నారు. నేరాలకు పాల్పడే దొంగలు మర్డర్లు చేసే రౌడీ షీటర్లతో సంభాషించేటప్పుడు పోలీసులు ఎలా మాట్లాడుతున్నారో ద్విచక్ర వాహనంపై వెళ్లే వాహన చోదకులతో కూడా అలాగే మాట్లాడుతున్నారు. ట్రాఫిక్ సిబ్బందికి ఎలా మాట్లాడాలో ముందు నేర్పించాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫైన్ వేస్తాను సరే ఫైన్ కట్టలేను సార్ లేదు ఇప్పుడే కట్టాలి అది మళ్ళీ తీసేస్తాను నా ఇప్పుడు క్యాష్ ఉంది సరే ఆ డబ్బులు ఇమ్మండి 1000 రూపాయలు ఇమ్మంటే ఇప్పుడు అది వాళ్ళు వెళ్తే మా డాడీ వాళ్ళ దగ్గర లేవు ఉన్నాయంతా నేను సాగుతున్నాను లేవు అవి సార్ లేవు సార్ బొద్దుగా సార్ మధ్య సరే పోలీసు వాళ్ళు రూల్స్ మాట్లాడినా అన్నారు సరే మాట్లాడండి సార్ మాట్లాడండి సార్ అంటే సార్ వచ్చి 2023లో ఫైన్ కట్టకుండా ఎవరు
ఆ మాటకి నేను పైన ఒక ఫైన్ ఉంది, కింద ఒక ఫైన్ ఉంది, 3 ఫైన్లు. పైన కట్టా, కింద కట్టా, మధ్యలో కట్టా. కిందకి కట్టేటప్పుడు సార్ చెప్తా. అదే నేను చెప్తాను.